హలో అందరికీ, ఈ చెట్టును చూడండి. చాలామంది ఈ చెట్టు అందంగా ఉంది కదా అని షోకేజ్కి యూస్ చేస్తారు. యాక్చువల్గా ఈ చెట్టు నేమ్ వచ్చేసి రణపాల ఆకండి. ఈ ఆకు చూడ్డానికి చాలా మందంగా, దీని టేస్ట్ వచ్చేసి వగరుగా పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఆకు నుండే వేర్లు వస్తాయండి. ఆకు నుండే ఈజీగా మొక్కగా పెరుగుతుంది. ఈ రణపాల ఆకుని మెడిసినల్ లీఫ్ అని కూడా అనొచ్చు. 150 వ్యాధులను కూడా తగ్గించే శక్తి ఉన్న చెట్టు అన్నమాట. సైంటిఫిక్గా టెస్ట్ చేస్తే కూడా ఈ రణపాల ఆకుని ముందుగా తింటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయంట. ఆల్రెడీ కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళైతే స్టోన్స్ తగ్గడానికి కానీ లేదంటే స్టోన్ సైజ్ పెరగకుండా కానీ ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ ఆకు తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళు ఆకుని డైరెక్ట్గా తినకుండా కషాయం చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాదండి, ఈ రణపాల ఆకు వల్ల ఊన్స్, ఇంజురీస్ అవి కూడా క్యూర్ అవుతాయి. కాకపోతే రణపాల ఆకుల్ని ఒక 5-6 ఆకులు తీసుకొని వాటిలో పసుపు కొంచెం వేసి పేస్ట్లా చేసుకొని ఎక్కడైతే పుండ్లు, ఇంజురీస్ అయ్యాయో ఆ ప్లేస్లో పెట్టుకుంటే వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది కదా, అప్పుడు ఈ ఆకుని కొంచెం వేడి చేసి తలపైన పెట్టుకొని ఒక క్లాత్తో కట్టుకుంటే వెంటనే తలనొప్పి పోతుంది. అలానే చెవిపోటు కూడా ఉన్న వాళ్ళకి కూడా ఆకు పసరు చెవులో పోస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఇలా 1-2 కాదండి, ఈ రణపాల ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ ఆకుకి 12 టైప్ ఆఫ్ కెమికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అండ్ ఫైటోన్యూట్రియంట్స్ ఉండడం వల్ల మెయిన్గా కిడ్నీ స్టోన్స్ అయితే రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగా ప్రికాషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక 5-6 ఆకుల్ని 100 ml వాటర్లో వేడి చేసి కషాయం చేసుకొని కొంచెం టేస్ట్ కోసం హనీ వేసుకొని తాగడం ద్వారా ఫ్యూచర్లో కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఇంతటి యూస్ఫుల్ అయిన చెట్టు మీ చుట్టుపక్కల కానీ మీ రిలేటివ్స్ ఇంట్లో కానీ ఉంటే వెంటనే మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. లేదంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 200 రూపీస్ అండి ఒక ప్లాంట్కి. వెంటనే తీసుకోండి. మన రిలేషన్స్లో ఎవరికొకరికి ప్రాబ్లం ఉంటుంది కదా, సో అందుకే నేను ఈ వీడియో తీశాను. ముందుగా నాకు కూడా అసలు ఈ చెట్టు గురించి అసలు ఏమీ తెలియదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. మా మామయ్యని అడిగితే దీని గురించి డీటెయిల్స్ చెప్పాడు. సో నాలా చాలామందికి తెలిసే ఉండదు కదా అనేసి ఈ వీడియో తీశాను. ఆల్రెడీ మీలో ఎంతమందికి ఈ రణపాల ఆకు గురించి తెలుసో వాటి యూజెస్ కమెంట్లో పెట్టండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మానస టాక్స్. రణపాల ఆకు గురించి తెలుసుకున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకేమన్నా యూస్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.